నందమూరి నటసింహం బాలకృష్ణ కెరియర్లో మెమరబుల్ మూవీ అంటే అఖండ మూవీ పేరు ముందు వరుసలో ఉంటుంది. వరుస పరాజయాలతో ఉన్న సమయంలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన అఖండ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఆ సినిమాలో బాలయ్య నటన ఒకెత్తు అయితే తమనిచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరో ఎత్తు. ఆ సౌండ్ కి థియేటర్లలో స్పీకర్లు పగిలిపోయాయంటే అతిశయోక్తి కాదు. అప్పటి నుంచి బాలయ్య ప్రతి సినిమాకు తమన్ ఫస్ట్ చాయిస్ అయిపోయారు. వీరసింహారెడ్డి, భగవంత కేసరి, డాకు మహారాజ్, అఖండ 2 ఇలా వరుసగా వీరిద్దరూ కలిసి పనిచేశారు. బాలయ్య స్వయంగా స్టేజ్ మీద తమన్ను నందమూరి తమన్ అని పిలుచుకునేంత అనుబంధం వీరి మధ్య ఏర్పడింది. మరి ఇంతటి స్ట్రాంగ్ బాండింగ్ కు ఇప్పుడు పడనుందనే టాక్ బలంగా వినిపిస్తుంది. ఇక అసలు విషయానికి వస్తే రీసెంట్ గా కొరటాల శివ దర్శకత్వంలో బాలయ్య ఒక సినిమా చేయబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. యువసుధా ఆర్ట్స్ బ్యానర్ పై సుధాకర్ మిక్కిలినేని ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయినప్పటి నుంచి ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా అనిరుద్ రవిచందర్ ను తీసుకోవాలని కొరటాల శివ భావిస్తున్నారట. దీనికి ప్రధాన కారణం దేవర. ఎన్టీఆర్ హీరోగా వచ్చిన దేవర సినిమాలో అనిరుద్ తన సంగీతంతో ఏ రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేశారో మనమంతా చూసాం. ముఖ్యంగా మాస్ సినిమాలకు అనిరుద్ ఇచ్చే ఎలివేషన్ మ్యూజిక్ ఇప్పుడు ట్రెండ్ సెట్టర్ గా మారింది. బాలయ్య లాంటి మాస్ పల్స్ తెలిసిన హీరోకు అనిరుద్ మ్యూజిక్ తోడైతే అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని కొరటాల గట్టిగా నమ్ముతున్నారు. నిజానికి తమన్ను మార్చడం అనేది రిస్క్ అని కొందరు అభిప్రాయపడుతుంటే, అనిరుద్ వస్తే బాలయ్య మేనరిజమ్స్ కు కొత్త వెరైటీ సౌండ్ దొరుకుతుందని మరికొందరు భావిస్తున్నారు. తమన్ ఆల్రెడీ బాలయ్య ఇమేజ్ కు సరిపోయే ఒక పర్టికులర్ స్టైల్ సెట్ చేశారు. కానీ కొరటాల శివ సినిమాల్లో మ్యూజిక్ కాస్త క్లాసీగా ఉంటూనే మాస్ ఎనర్జీని కలిగి ఉంటుంది. అందుకే ఒక కొత్త కాంబినేషన్ వైపు మేకర్స్ మొగ్గు చూపుతున్నట్లు ఫిలిం నగర్ టాక్. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య చేయబోయే సినిమా పూర్తయిన వెంటనే కొరటాల శివ సినిమా పట్టాలెక్కనుంది. ఈ గ్యాప్ లో మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. నిజంగా నందమూరి తమన్ ప్లేస్ లోకి అనిరుద్ వస్తే అది టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ కాంబినేషన్ అవుతుంది అనడంలో సందేహం లేదు. తమన్ మార్క్ టర్మ్స్ బాగుంటాయా లేదా అనిరుద్ వైబ్ బాలయ్యకు సెట్ అవుతుందా అనేది ఆసక్తికరమైన అంశం. మరి ఈ ఇద్దరిలో ఎవరు బాలయ్య కొత్త సినిమాకు మ్యూజిక్ అందించనున్నారో చూడాలి.